అష్షూరీలు వారు వారి యొక్క బలాన్ని నమ్మారు, వారి క్రూరత్వాన్ని నమ్మారు. మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ చుట్టుముట్టారు యెరూషలేముని 1,85,000 మంది సైన్యంతో. సన్హెరీబు అష్షూరు రాజు లోనుంది 3,000 మంది. ఇప్పుడు 3,000 మంది ఎక్కడ? 1,00,000. అవును, అష్షూరు వారు సైన్యాన్ని నమ్మారు. లోనున్న హిజ్కియా దేవుని నమ్మాడు. ఎవరు గెలిచారు? దేవుని యందు నమ్మకం మనకు విజయాన్ని ఇస్తుంది. దేవునిపై పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు కాదన్నాడు. ఆశ్రయించు వారికి తన ఆశ్రయం అయ్యాడు. తన దగ్గరకు వచ్చిన వారిని చేర్చుకున్నాడు, లేవనెత్తాడు, కన్నీళ్లు తుడిచాడు. నిజమే, ఇంగ్లీష్లో ఒక స్టాంజా ఉంది, కాదు పొమ్మన్నాడు ఆయన. వింటున్నారా? 21వ కీర్తనలో దావీదు బ్యూటిఫుల్, అద్భుతంగా చెప్పాడు ఆ దేవుని నమ్మడాన్ని గురించి. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే 7వ వచనం, 21వ కీర్తన 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. అవును, ఆ కింద చూడండి, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా. ఎంత బాగుంది. కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి ఏం చేస్తున్నారు? మనమైతే మన దేవుడు. అబ్బా, దావీదు ఏలాలో ఇలాదే చెప్పాడు, దేవుడు ఉన్నాడు మాకు. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలి. గొల్యాత్ నీ కత్తి నీ ఈట నీకు విజయం అవదు. ఎంత బాగుంది మాట. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా చూడ్డాన్ని బట్టి అంతే అతిశయించాలి. గుర్తుపెట్టుకోండి, మన అతిశయం ఎవరు? దేవుడు. నేను 3 వారాల క్రితం చెప్పాను, మా ఇంట్లో చిన్న డాగ్ ఉంది. అక్కడ చర్చి దగ్గర తీసుకెళ్తే ఇది తినకుండదు. అక్కడ పెద్ద కుక్క అవతల ఇంట్లో, వాళ్ళు ఎప్పుడు తెచ్చారో తెలియదు. ఆ కుక్క అంతకుముందు లేదు, వాళ్ళు తెచ్చారు. ఇది దాన్ని కవించి వెళ్ళింది, ఇంతలో నాకు పెద్దగా ఉంది, ఇదేమో చిన్నదే, దీని వెంట పడింది. ఇది చూడండి, దానికి దొరకకుండా నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది. అప్పుడు దాన్ని చూశాను నేను, వెళ్ళి ఆ కుక్కకి ఈ చిన్న మన కుక్కకి మధ్యలో ఎత్తి నుంచున్నా. ఇప్పుడు నా వెనక చేరింది కుక్క. మాట మోగబోయిన కుక్క నన్ను చూసి నా వెనక చేరి రా అంటుంది. పెద్దగా అరుపులు, కేకలు, రా నీకు దమ్ముంటే. అంటే అది దమ్ముంటే వచ్చి ఎవరు కలవాలి ముందు? అది విషయం. ఇప్పుడు ఆ డాగ్కి అతిశయం ఏంటంటే, నేను రా మావాడు వచ్చేసాడు, నా యజమానుడు దమ్ముంటే రా. అసలు అడ్రస్ లేకుండా దుమ్ము రేపుతో పరిగెత్తి వచ్చిన కుక్క ఇప్పుడు నన్ను చూడగానే నా వెనక అనుకుంది, నా వెనక చేరింది. ఇప్పుడు దీనికి భయమే లేదు. ఎందుకో తెలుసా? దానికి ఎవరున్నారు తోడు? దేవుడు. ఇది కోరుతున్నాడు మన లైఫ్లో.